నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా మష్రూమ్ దమ్ బిర్యానీ చేసుకుని తింటే చాలా బాగుంటుందని. మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఎవరైనా నాన్ వెజ్ చేయలేనప్పుడు ఇలా మష్రూమ్ తోటి దమ్ బిర్యానీ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఆ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా దానికోసం ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. మందంగా ఉంటే బాగుంటుంది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలండి. ఒక 2 ఇలాచీలు, 2 చెక్క, లవంగాలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి చీలికలుగా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అల్లం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో ఇది వచ్చేసి ఒక ప్యాకెట్ అండి, 200 గ్రామ్స్ ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ నీట్గా వాష్ చేసుకొని అలా కట్ చేయకుండా అలాగే వేసేసుకోవాలండి. మనం కట్ చేసుకున్నామంటే ముక్కలు అనేది మనకు స్మాష్ అయిపోతాయండి, అలాగే ఉండిపోవు. ఇలా కట్ చేసుకోకుండా వేసుకుంటే మనకు ముక్కలు అనేది అలాగే ఉండిపోతాయి. ఇలా వేసుకొని ఇవి బాగా ఒక 5 to 10 మినిట్స్ చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న సైజు టమాటాలు ఒక 2 వేసుకోండి. టమాటాలు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి, టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. టమాటాలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం పుదీనా, ఒక 1/2 టేబుల్ స్పూను జీరా పౌడరు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇవి కూడా బాగా ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఒక దబ్బ నిమ్మకాయ పిండుకోవాలండి పులుపు కోసం. ఒక హాఫ్ అయితే సరిపోయింది. ఇలా పిండుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఇవి చిన్న మంట మీద పెరుగంతా వాటర్ దగ్గరికి వచ్చి మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చిన్న మంట మీద. చూడండి, ఇప్పుడు ఆ పెరుగంతా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇంకా ఇలా వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి దీన్ని. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ వేసుకొని అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీలు, ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 ఇలాచీలు వేసుకొని ఈ వాటర్ అనేది బాగా మరిగించుకోవాలండి. నేను రైస్ 1 గ్లాస్ అంటే 1/2 కిలో, మనం 200 గ్రామ్స్ అవి తీసుకున్నాం కదా, దానికి ఒక 1/2 కిలో రైస్ తీసుకుంటే సరిపోద్ది. ఒక పెద్ద గ్లాస్ రైస్ 1 గంట ముందుగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల మనకు రైస్ అనేది బాగా పొడిగా వస్తుంది. చూడండి, వాటర్ బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఆ రైస్ అందులో వేసేసుకోవాలి. నానబెట్టుకోవడం వల్ల మనకు పొడిగా వస్తుందండి రైస్. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నా, మనం నార్మల్ రైస్ అయినా చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. మనం మష్రూమ్ కర్రీలో ఎంత సాల్ట్ అయితే వేసుకున్నామో ఈ రైస్లో కూడా అంతే వేసుకోవాలండి. అప్పుడే మనకు 2 బ్యాలెన్స్డ్గా పర్ఫెక్ట్గా వస్తాయి. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. రైస్ అనేది 80% వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మనం ఇట్లా 2 మెతుకులు తీసుకొని టేస్ట్ చూసినా నమిలినా సరిపోద్ది, లేదంటే ఒక మెతుకు ఇలా నలిపితే మనకు నలిగేలాగా ఉండాలండి. ఇలా అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ కూరలో ఈ రైస్ వేసుకోవాలి. వాటర్ అన్ని తీసేసి రైస్ వేసేసుకోవాలి. మీరు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మిగతావన్నీ క్వాంటిటీ పెంచుకోవాలండి. 1/2 కిలో రైస్కి 200 గ్రామ్స్ మష్రూమ్ అయితే కరెక్ట్గా సరిపోయిద్దండి. కొంచెం స్పైసీస్ ఎక్కువ వేసుకున్నామంటే మనకు దీంట్లో కర్రీ కానీ పెరుగు చట్నీ కానీ ఏమి లేకపోయినా ఓన్లీ రైతా అయినా వేసుకొని తినొచ్చండి, అంత బాగుంటుంది. మొత్తం ఇలా వేసుకున్న తర్వాత అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఈవెన్గా. ఇందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి. మంట అయితే సిమ్లో పెట్టుకోవాలండి. నేను ఇందులో కలర్ వేస్తున్నా. కలర్ అనేది మీ ఆప్షనల్ అండి. పిల్లలకు కొంచెం బాగా కనపడాలి అంటే కొంచెం కలర్ వేసుకోండి. వేసుకొని దీనిపైన కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూను గరం మసాలా వేసుకోండి.
వేసుకొని దీనికి గ్యాప్ లేకుండా బాగా మంచి ప్లేట్ అనేది కవర్ చేసుకోండి. లేదంటే చుట్టుపక్కల గోధుమ పిండి పెట్టుకొని ప్లేట్ పెట్టుకోవచ్చు. దాని మీద బరువు పెట్టుకొని మంట సిమ్లోనే ఉంచుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలండి. మంట మాత్రం హైలో పెట్టొద్దు. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలని. అప్పుడే మనకు మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఈ పొడిగా ఉంటే చాలండి. మరీ పొడి పొడిగా ఉంటే మనకు చల్లగైన తర్వాత గట్టిగా అయిపోయింది. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోయిద్దండి. చాలా సింపుల్గా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు నాన్ వెజ్ తిననప్పుడు ఇలా చేసి పెడితే 5 నిమిషాల్లో అయిపోయిద్దండి. చాలా ఈజీగా అయిపోయిద్ది. మష్రూమ్ కాబట్టి ఉడకడం కూడా చాలా ఈజీగా అయిపోయిద్ది. చాలా ఫాస్ట్గా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం స్పైసీ వేసుకుంటే మనకి ఇందులో కర్రీ కూడా అవసరం లేదు. రైతా చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. అంతేనండి, మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.